అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఎస్మా ప్రాపర్టీ. ప్రజెంట్ నేను రాజమండ్రిలోని ప్రెస్టీజియస్ లేఅవుట్ అయిన దివాన్ చెరువు డిబి రాజు గారి లేఅవుట్లో ఉన్నానండి. మనకి దివాన్ చెరువు డిబి రాజు గారి లేఅవుట్లో గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్ ఉంటుంది కదండి, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అని మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. ఈ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ మనకు సేల్కి వచ్చిందండి. 186.66 గజాలు, నియర్లీ 187 గజాలండి. మంచి కొలతలతో వచ్చింది. 28x60 మెజర్మెంట్స్తో 186.5 గజాలు. ఇది గజం వచ్చి 25,000 చెప్తున్నారండి. మనకి డిబి రాజు గారి లేఅవుట్లో ఇలా చిన్న సైట్లు రావడం అనేది చాలా రేర్గా వస్తాయండి. చిన్న సైట్లు కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. 186.66 గజాలండి. గజం 25,000 చెప్తున్నారు. ప్లాట్ చూడడానికి వెళ్లే ముందు మనం మీకు రూట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనిపిస్తుంది కదండి, ఈ రోడ్డు మనం స్ట్రైట్గా 700 మీటర్స్ వెళ్తే నేషనల్ హైవేకి వెళ్ళిపోతాం అండి. దివాన్ చెరువు సెంటర్కి వెళ్ళిపోతాం. ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది కదా, ఫ్రూట్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం అండి. మీకు రూట్ మళ్ళీ చెప్తున్నానండి. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో దివాన్ చెరువు సెంటర్ దాటి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. దాని ఆపోజిట్ రోడ్లో మనకు 60 అడుగుల రోడ్లోకి లోపలికి రావాలండి. ఫేజ్ 1 విల్లా ముందు నుంచి వస్తాం మనం. ఈ రోడ్డు ఎగ్జాక్ట్గా హైవే నుంచి 700 మీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న జంక్షన్లో ఉంటుంది, ఆటో స్టాండ్ అయితే ఉంటుంది. ఎదురుగా మీకు గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్ కనిపిస్తుంది కదా, విజయభారతి చెస్ట్ హాస్పిటల్. ఇదే ల్యాండ్ మార్క్ అండి. మనం ఇక్కడ ఎటు టర్న్ అవ్వట్లేదు, స్ట్రైట్ రోడ్లోకి వెళ్ళాలండి. ఇంకొక 50 మీటర్స్ వెళ్ళాలి. గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ తర్వాత ఫస్ట్ సైట్ కాకుండా సెకండ్ సైట్ అండి మనకు సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. మీకు రైట్ సైడ్ కాంపౌండ్ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా ఫేజ్ 2 విల్లాస్ అండి. డిబి రాజు గారి విల్లా ప్రాజెక్ట్ అండి. ఫేజ్ 2 విల్లా ప్రాజెక్ట్. మనం వచ్చేదారిలో ఫేజ్ 1 ఉంటుంది. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందు ఫేజ్ 2 విల్లాస్ ఉంటాయండి. వీడియో కంటిన్యూ అవుతుంది. ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. నేను ప్లాట్ దగ్గరకు వచ్చేసానండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. 28x60 మెజర్మెంట్స్తో 186.66 గజాలు. గజం వచ్చి 25,000 రూపాయలు చెప్తున్నారండి. ప్లాట్ బౌండరీస్ చూసే ముందు మీకు రూట్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో దివాన్ చెరువు సెంటర్ దాటి కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. రైట్ సైడ్ డిబి రాజు గారి లేఅవుట్లోకి 60 ఫీట్ రోడ్లోకి మనం 700 మీటర్స్ రావాలండి. ఫేజ్ 1 విల్లా ప్రాజెక్ట్ ముందు నుంచి వస్తాము. 700 మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఏమో గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్ ఉంటుందండి. మీకు దూరంగా కనిపిస్తుంది అదే బిల్డింగ్. హాస్పిటల్ బ్యాక్ సైడ్ మీకు ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఫస్ట్ ప్లాట్ కాకుండా సెకండ్ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. డైమండ్ ఫెన్సింగ్ వేసి ఉంటుందండి, అదే ల్యాండ్ మార్క్. అట్లాగే చిన్న జీడిమాడి చెట్టు కూడా ఉంటుందండి మనకు సేల్కి వచ్చిన ప్లాట్ లో. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా ఫేజ్ 2 విల్లా ప్రాజెక్ట్ అండి. డిబి రాజు గారి ఫేజ్ 2 విల్లా ప్రాజెక్ట్. చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. మనకు సేల్కి వచ్చిన ప్లాట్ ముందున్న రోడ్ ఇది 40 ఫీట్ సీసీ రోడ్ అండి. సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్ లైన్, టోటల్గా అన్ని ఫెసిలిటీస్తో ఉంటుంది. నెక్స్ట్ బౌండరీస్ చూపిస్తానండి. మీకు ఇక్కడ ఫెన్సింగ్ పోల్ కనిపిస్తుంది, చిన్న రాయి కూడా కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ రాయి. ఇక్కడ నుంచి నార్త్ వైపు లోతు వచ్చి 60 అడుగులు అండి, 60 ఫీట్ డెప్త్ అండి. ఇలా వెస్ట్ రోడ్ ఫేసింగ్ వచ్చి 28 అడుగులు ఉంటుంది, 28 ఫీట్ అండి. ఇక మీకు ఇక్కడ చిన్న రాయి కనిపిస్తుంది కదండి, ఫెన్సింగ్ కనిపిస్తుంది. ఇక్కడ వరకు 28 అడుగులు ఫేసింగ్. మళ్ళీ ఇక్కడ నుంచి సౌత్ వైపు లోతు కూడా 60 అడుగులు అండి. ఈస్ట్ వైపు కూడా 28 అడుగులు. మెజర్మెంట్స్ మళ్ళీ చెప్తున్నానండి. వెస్ట్ రోడ్ ఫేసింగ్ 28 అడుగులు, ఈస్ట్ 28 అడుగులు, నార్త్ సౌత్ లోతు వచ్చి 60 అడుగులు అండి. 28x60 మెజర్మెంట్స్తో 186.66 గజాలు. ఎగ్జాక్ట్గా అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఫస్ట్ ప్లాట్ కాకుండా సెకండ్ ప్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది. రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అండి. ఇమీడియట్గా ఇల్లు కట్టేసుకోవచ్చు. మంచి మంచి హౌసెస్ ఉన్నాయండి ఈ లేఅవుట్లోను. ఈ లేఅవుట్లో చిన్న ప్లాట్స్ రావడం అనేది వెరీ రేర్ అండి. ఎక్కువ అన్ని పెద్ద ప్లాట్సే వస్తాయి మనకి, 300 గజాల పైన వస్తాయి. చిన్న ప్లాట్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి, దయచేసి మిస్ చేసుకోవద్దు. రేటు కూడా రీజనబుల్గానే చెప్తున్నారండి. గజం 25,000 రూపాయలు చెప్తున్నారు. ఫేజ్ 2 విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉంటుందండి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి. ఇది డిబి రాజు గారి లేఅవుట్లో ఫేజ్ 2 విల్లా ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. గూడూరు శ్రీనివాస్ గారి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. అపార్ట్మెంట్ దాటిన తర్వాత ఫస్ట్ ప్లాట్ కాకుండా సెకండ్ ప్లాట్. 28x60 మెజర్మెంట్స్తో 186.66 గజాలు. గజం వచ్చి 25,000 రూపాయలు చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారండి. మీకు ఇంకొక ముఖ్య విషయం చెప్పాలండి, ఎక్కువ తగ్గించనని చెప్పారు. గజానికి కేవలం 500 నుంచి 1000 రూపాయల వరకే తగ్గిస్తామని చెప్పారండి. అంతకంటే ఎక్కువ తగ్గించమని చెప్పారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి. ప్లాట్ చూపిస్తాము, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.